కంచర్ల చంద్రశేఖర్ అంటేనే యూత్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. మీరు కూడా యూత్కి బాగా సపోర్ట్ చేస్తారు. క్రికెట్లో కానివ్వండి, స్పోర్ట్స్ నుంచి బాగా సపోర్ట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తుంటారు. సో మీలాంటి నాయకుడిని ఇబ్రహీంపట్నంలో చూడాలనుకుంటున్నారు. మరి వారి కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు మీరు? ప్రవళిక గారు, నేను మీరు సంతోషం, మీరు అంటే నేను చేసే కార్యక్రమాలను మీరు అంటే మిగతా వారి ద్వారా మీరు ఎందుకంటే బికాజ్ మీరు టీవీ ఛానల్ వాళ్ళు చేయబట్టి మీకు తెలుస్తుంటుంది, మీరు ప్రజలకు పోతుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. నేను కరోనా వచ్చిన టైంలో కూడా మా ఇబ్రాహీంపట్నం కాన్స్టెన్సీ కాక జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో కూడా పేదల కోసం అంటే వారికి కావలసిన రోజువారీ మన కుటుంబానికి సరిపోయే నూనె, సబ్బులు ఇలాంటివన్నీ నేను చేశానన్నమాట. అదేవిధంగా నేను సీఎంగా రిలీఫ్ ఫండ్ కూడా నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇదే యూత్కి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నేను వారికి స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం చేశాను. ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే నాకు సంతోషం కలిగించే విషయము, అమ్మాయిలకు విద్య కావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే రూరల్లో అంటే విలేజ్లో 9-10 చదవగానే అమ్మాయిలను ఇంట్లో ఉండమంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ దూరంగా ఉంటుంది, 4 మైళ్ళు 5 మైళ్ళు కిలోమీటర్లు పోవాలి, అక్కడ ఎవరో ఇండ్లు తీసుకొని ఉంచాలి, అమ్మాయిలను పెళ్లి చేసి పంపొచ్చు, ఎందుకు చదువనే భావన ఉంటుంది. కాబట్టి వారి పేరెంట్స్లో ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో 9-10 తరగతుల పిల్లలకు గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది. మిగతా ఏదైతే బ్యాగ్ కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, పెన్ను, పెన్సిల్, జామెట్రీ బాక్సు ఇవి ఇచ్చుకుంటూ పేరెంట్స్కు ఏం చెప్తానంటే మీరు తప్పక అమ్మాయిలను ఇంటర్మీడియట్ మినిమం చదివించాలి. ఎందుకంటే 10వ తరగతిలో అమ్మాయి చదవద్దంటే పాపం నాన్న చెప్పిండు, అమ్మ చెప్పిందని ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వారు అమ్మ నాన్నను కూడా కన్విన్స్ చేస్తారు, అమ్మ నేను చదువుకుంటా, నాన్న నేను చదువుకుంటా. ఆ యొక్క మెచ్యూరిటీ అనేది వాళ్ళకు వస్తుంది. అది నేను ప్రతి గ్రామాల్లో ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో చేశాను. అది నిజంగా నాకు చాలా ఎంతో తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటా. ఈరోజు యూత్కు గవర్నమెంట్ జాబ్సే అన్నీ రావు. ఇప్పుడు కోట్లాది మంది, లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వదు కదా. వాళ్ళు ఏ విధంగా తమ కాళ్ళ మీద తను నిలబడాలా, వాళ్ళు తమ యొక్క ఏమంటారు తమ శక్తిని వాళ్ళు నమ్ముకోవాలా అనే భావన కల్పించేదానికి నేను గ్రామాలలో పోతాను, స్కూళ్ళల్లో యూత్ను కలుస్తాను, గ్రామంలో అందరినీ పెద్ద మనుషులను కూర్చోబెట్టి యూత్ ఈ విధంగా చేయాలా, మీరు ఈ యొక్క సమాజానికి మీరు మీ కాళ్ళ మీద నిలబడి సమాజాన్ని కూడా మీరు మంచి చేసేదానికి మీరు చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో నేను హెల్త్ క్యాంప్స్ కూడా చేశాను. మీరు ఊర్లలో చూస్తారు, కొందరు క్యాన్సర్ అనేది ఉంటుంది. ఎస్టీ తండాలలో క్యాన్సర్ వచ్చింది వాళ్ళు గుర్తుపట్టరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చిన్న వాళ్ళకు జ్వరము అది రాగానే ఒక డాక్టర్ కాడికి పోతారు, కొంత డబ్బులు ఇస్తారు, ఖర్చు అయినాక కొంచెం తక్కువైందంటే మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ క్యాన్సర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే సివియర్గా అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలుసుకోరు. అలాంటిది నుంచి క్యాన్సర్ అనే దాని గురించి మంచిది స్పెషలిస్ట్ తీసుకెళ్ళి చూపించాను. అదేవిధంగా కొంచెం డెంటల్ ఊళ్ళల్లో ఆఫ్టర్ 70 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత డెంటల్ ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో ఏమనుకుంటారు, పల్లె కదా మీరేముందిలే అని చెప్పి అంటారు. వాళ్ళకి జ్వరం వస్తుంటుంది, తినలేరు, తినకపోవడం వల్ల అజీర్తి వస్తుంది, అంతే కదా న్యాచురల్గా. సో అలాంటిది డెంటల్ అనేది అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉందో గ్రామీణ ప్రాంతంలో తెలియకుండా వాళ్ళు నష్టపోతుంటారు. వాళ్ళకున్న ఏదైతే చిన్న చిన్న వనరులు, కొంత డబ్బు సేవింగ్ చేసింది, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఖర్చు అయిపోతుంది. వాళ్ళకు ఆ పిల్లలకు చదువులకు ఉండదు, మంచి బట్టలకు ఉండదు. సో ముందట అలాంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేశాను. ఈ కార్యక్రమాలు ఇంకా నేను చేస్తూ ఉంటాను. రీసెంట్గా నేను అబ్దుల్లాపూర్ మెట్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో 9-10 తరగతుల అమ్మాయిలకు బ్యాగ్స్, మిగతా వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఇచ్చాను. అదేవిధంగా నాగార్జున సాగర్లో పెద్ద ఊర అనే సమితి హెడ్ క్వార్టర్లు, అదేవిధంగా గుర్రంపూడి అనే సమితి హెడ్ క్వార్టర్లు, జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న 9-10 తరగతుల అమ్మాయిలు అందరికీ కూడా ఇలాంటి నేను కావాల్సిన వారికి చదువుకునే కావాల్సిన వస్తువులని నేను ఇచ్చి ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నేను ప్రతి దగ్గర చేస్తూనే ఉంటాను, నాకు పదవి వచ్చినా రాకున్నా. ఎందుకంటే పదవులు అనేది శాశ్వతం కాదు. మనం చేసే దాంతో ఒక సొసైటీలో అంటే నేను ఒక్కరిని చేసడం వల్ల సొసైటీ ఏం బాగుపడదు, కానీ నేను చేస్తే ఇంకొకరు చేస్తారు, ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళు చేస్తారు. ఈ విధంగా తమకు ఉన్న దాంట్లో చేయాలని చెప్పి ఏదో మీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు మీరు సొసైటీ ఖర్చు పెట్టారు నేను అంటలేను. మీకు 10 రూపాయలు ఉంటే ₹1 ఖర్చు పెట్టారు, లేకుంటే మీరు ఎంతో కొంత మీరు ఖర్చు పెట్టాలి సొసైటీకి అని మీలో ఒక మంచి భావన వచ్చినప్పుడు ఇది సొసైటీలో ఉన్న ఏదైతే అంటే బడుగు వర్గాలు ఉంటారు కదా, బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లిఫ్ట్ చేసేదానికి మనం ఒక కార్యక్రమం తీసుకున్న వాళ్ళు అవుతాము, మనం సహాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను భావిస్తాను.